హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కనుమ స్పెషల్ రాయలసీమ బిర్యానీ చూద్దామండి. మనం ఫస్ట్ పెద్ద బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ 1.5 kg చికెన్ చేస్తున్నాను. దానికి తగ్గట్టు కొంచెము ఎక్కువ ఆయిల్ వేసుకోండి. మీకు సరిపడా మీరు ఎంత వేసుకోగలిగితే అంత, మీరు దానికి సరిపడా వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువ వేసాను. దాంట్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2-3 ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి. దాంట్లోకి ఒక 5 పచ్చిమిర్చి అండ్ దాల్చిన చెక్క, ఒక స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ కొంచెము వేసేసి ఒక బిర్యానీ ఆకు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఆ ఆనియన్స్ వచ్చేసి డార్క్ కలర్ రావాలండి. డార్క్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం అల్లం పేస్ట్ వేసుకుందామండి. దానికి సరిపడా అల్లం పేస్ట్ వేసుకున్నాము. అది కూడా బాగా ఇలా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ కలర్ రావాలి. బాగా ఇలా ఫ్రై చేసుకోండి. తర్వాత చికెన్ తీసుకుందాం. మనం ఫ్రెష్గా 2-3 టైమ్స్ కడిగేసి దానిని బాగా గోల్డెన్ కలర్ వచ్చిన అల్లం పేస్ట్లోకి ఈ చికెన్ మొత్తం వేసేసేయండి. మనకు చికెన్ ఎంత బాగా మగ్గితే అంత బాగుంటుందండి. ఆ స్మెల్ కానీ ఆ పచ్చివాసన కానీ పోయేంత వరకు బాగా ఆనియన్ అల్లం పేస్ట్లో బాగా కలుపుకోవాలండి. బాగా మగ్గించుకోండి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిసేపు అలాగే ఉంచేసేయండి. బాగా కలపాలి. ఈ ఆనియన్స్ అల్లం పేస్ట్ అనేది బాగా గోల్డెన్ కలర్ రావాలండి. అప్పుడే మనకు టేస్ట్ ఉంటుంది, చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఆయిల్ దానికి సరిపడా వేసుకోండి. ఈ నాన్ వెజ్ ఐటమ్స్కి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలండి. నేనైతే ఇలా వేసుకున్నాను. తర్వాత దానికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను 1.5 kgకి ఈ క్వాంటిటీ వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం రైస్ కూడా వేసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోవాలి. నేను ఇంత అయితే వేస్తానండి. కొంచెం పసుపు వేసుకోండి. ఒకసారి మళ్ళీ అంతా బాగా కలపాలండి. ఇప్పుడే కారం పొడి అవన్నీ వేయకండి. కారం పొడి ఇవి మసాలా దినుసులు వేస్తే తొందరగా మాడిపోతుంది అన్నమాట. బాగా పసుపు ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపెట్టి ఒక 5 minutes అలాగే ఉంచండి. ఫస్ట్ టైం చేస్తున్నానండి, వీడియో కొంచెం క్లారిటీ ఉండదు మీకు, సారీ అండి. ఒక 5 minutes దీన్ని బాగా మగ్గించి ప్లేట్ మూసిపెట్టి పెట్టుకున్న తర్వాత మనము 1.5 kg చికెన్లోకి నేను ఈ క్వాంటిటీలో 3 టమాటాస్ తీసుకున్నానండి. కొంచెం పుదీనా, కొంచెం మెంతి ఆకు, అంతంత క్వాంటిటీ తీసుకోండి. నేనైతే ఇంత క్వాంటిటీ తీసుకున్నానండి. మెంతాకు కొంచెం తక్కువ ఉండాలండి. పుదీనా కొంచెం ఎక్కువ ఉంటే బాగా మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఒక లెమన్ తీసుకోండి. దాంట్లోకి గరం మసాలా, ఈ పౌడర్ మెయిన్ అండి. నేను సీక్రెట్ మీకు ఇప్పుడే చెప్తాను. దీంట్లో వాడే ఐటమ్స్ మొత్తం ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలండి. దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, యాలకులు, లవంగాలు, మరాఠీ మొగ్గ ఇవి తీసుకోండి. ఇవి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని దీన్ని పౌడర్ చేసుకోండి. మనకి ఇట్లా పౌడర్ వస్తుంది, చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఈ పౌడర్ వేసుకోవాలి, దీనికి చాలా బాగుంటుంది. కొత్తిమీర కొంచెం తీసుకోండి. నేనైతే ఒక చిన్న కట్ట తీసుకుంటున్నానండి కొత్తిమీర. దీన్ని చిన్నగా కడిగి చిన్నగా తరిగి పెట్టుకోండి పక్కన. మనము ఈ బిర్యానీ చేసే ముందు 1 hour ముందు మనము రైస్ కడిగి పెట్టుకున్నామండి. ఈ వాటర్లో వచ్చేసి మనము సాల్ట్ వేయద్దు ఇప్పుడే. మనం మెంతి కూర అండ్ పుదీనా, ఒక బిర్యానీ ఆకు వేసుకున్నామండి. ఇలా నానబెడితే ఏమవుతుందంటే దానికి ఉండే ఫ్లేవర్ అంతా మనకు వాటర్లో కలిసిపోతుంది. ఆ అరోమా అనేది బాగుంటుందండి, స్మెల్ చాలా బాగుంటుంది. రైస్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత మనం దీన్ని చూసుకున్నామండి ఒకసారి.
చాలా బాగా మ్యాగ్నెట్ అయిపోయింది చికెన్ అంతా. చూడండి ఆయిల్ తేలుతూ ఉంది. చాలా బాగా మగ్గింది చికెన్ మొత్తం కూడా, బాగా అంతా కలిసిపోయిందండి. మనకు అల్లం పేస్ట్ కూడా చాలా బాగా రెడ్ డార్క్ కలర్ వచ్చింది. దీంట్లోకి మనం టమాటో వేసుకున్నామండి. టమాటా ఫస్ట్ వేసుకోవడం వల్ల మనకు టమాటా కొంచెం తొందరగా మెత్తగా అయిపోతుంది, చాలా బాగుంటుందండి. ఈ పచ్చివాసన పోయేంత వరకు టమాటా కొద్దిసేపు అలాగే ఉంచాలి. చూసుకో 1.5 kg చికెన్కి ఇలాగే. నేనైతే క్వాంటిటీ కారం పొడి ఒక 500 స్పూన్స్ వేసుకుంటున్నానండి. మీ ఇష్టం, మీరు కొంచెం స్పైసీ తక్కువ ఉండాలనుకుంటే తక్కువ 4 స్పూన్స్ వేసుకోవచ్చండి. స్పైసీగా అయితే ఉండాలనుకుంటే 500 స్పూన్ వేస్తానండి. అందులోకి 1.5 స్పూన్ ధనియా పౌడర్, ఒకసారి బాగా కలిపెట్టుకున్నామండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఒక 2 మినిట్స్ ఇలాగే ఉంచుదామండి. వాటర్ ఇప్పుడే వేసుకోవద్దండి. బాగా మగ్గాలి. ఇప్పుడు పుదీనా, మెంతి కూర, కొద్దిగా పుదీనా ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇవి చాలా హెల్త్కి కూడా చాలా మంచిది పుదీనా. ఒకసారి కలిపెట్టుకున్నామండి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. మనం ఎంతసేపు అల్లం పేస్ట్లో దీనిని మ్యాగ్నేట్ చేసుకుంటే అంత బాగుంటుందండి చికెన్. గ్రేవీ కూడా చక్కగా థిక్గా కుదిరింది చూసారా. ఇలా ప్రతిసారి మనం వేసినప్పుడు ఇలా కలిపెట్టుకోవడం వల్ల ముక్కలకి మొత్తం అంతా మసాలా అంతా అంటుకుంటుందండి, బాగుంటుంది, ఉప్పు పట్టుకుంటుంది. ఇప్పుడు మనము ఒక ప్యాకెట్ పెరుగు వేసుకుంటున్నానండి నేను. ఈ పెరుగు కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల చికెన్ ముక్క అనేది కొంచెం సాఫ్ట్ వస్తుందండి. కొంచెం ఆయిల్ చూసారా ఎక్కువ అనిపిస్తుంది కదా, కానీ మనం రైస్ వేసినప్పుడు చాలా కవర్ అయిపోతుంది, అసలు ఆయిలే తెలియదండి. నేను 2-3 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఏదైనా నాన్ వెజ్ కానీ బాగా ఉడికించి తినాలండి, అప్పుడే హెల్త్కి మంచిది. కాబట్టి కొద్దిగా నేను వాటర్ ఎక్కువ వేసాను, 2-3 గ్లాసెస్ వేసాను. మీరు కావాలంటే 2 గ్లాసెస్ అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం వాటర్ వేసాం కదా, ఇప్పుడు మనం హై ఫ్లేమ్ మీదే ఒక 10 మినిట్స్ ఉడికించుకుందాము. హై ఫ్లేమ్ మీదే ఉంచాలండి 10 మినిట్స్. మనం ప్లేట్ క్లోజ్ చేసేసి చూసారా ఇలా ఉడుకుతున్నప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ వేసుకున్నామండి. చాలా పించ్ ఆఫ్ సాల్ట్ అండి, కొంచెం పించ్ ఆఫ్ అంతే. జస్ట్ కొంచెం వేసుకోవాలండి, ఎక్కువ వేసుకుంటే చాలా ఘాటుగా ఉంటుంది. కొద్దిగా వేసుకున్నాను నేను పౌడర్ అయితే, అది చాలా. మనం అల్లం పేస్ట్ కూడా ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఎక్కువ గరం మసాలా వేసుకోవాల్సిన అవసరం లేదు, కొద్దిగా వేసుకున్నా బాగుంటుందండి. నేను కొత్తిమీర కూడా వేసేసానండి. దీంట్లోకి ఒక్క నిమ్మకాయ చాలండి, ఒక నిమ్మకాయ పిండేసేసుకోండి.
నిమ్మకాయ ముందు వేయడం వల్ల మనకు ముక్కలు సరిగ్గా ఉడకవండి. కాబట్టి కొత్తిమీర వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత లెమన్ పిండుకోవాలండి. ఇలా బాగా కలపెట్టుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అట్టే 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత ఫుల్ సిమ్లో పెట్టాలండి. ఇప్పుడు మనం అంతలోపు పెరుగు పచ్చడి తయారు చేసుకుందామండి. దానికి కావాల్సింది 3 ఆనియన్స్ తీసుకున్నాను నేను, తరిగి పెట్టుకోవాలండి. పెరుగు, కొత్తిమీర, కొంచెం కొత్తిమీర, కొద్దిగా సాల్ట్ అండి. పెరుగు వేసుకోండి. కొంతమంది దీంట్లో పుట్నాల పౌడర్ కూడా వేసుకుంటారండి, కానీ నేను వేయట్లేదు, నాకు ఇలాగే నచ్చుతుంది. బాగా కలిపెట్టుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కొద్దిగా లిటిల్ బిట్ ఆఫ్ 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోండి. బాగుంటుందండి పెరుగు పచ్చడి బిర్యానీలోకి. నేను వీటితో పాటు ఇంకోటి కూడా చేశానండి, దాల్చా. ఇది మనం ముస్లిం వాళ్ళ వంటకం అండి, వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను. కానీ దీని గురించి మీకు మళ్ళీ ఒక వీడియో చేసి చెప్తాను. చాలా బాగుంటుందండి బిర్యానీలోకి. ఇప్పుడు చూద్దాం ఇది ఎలాగుందో. ఒకసారి చూడండి, గ్రేవీ చిక్కబడింది, చాలా బాగా వచ్చింది. దీన్ని మనము చిన్న స్టవ్ మీదకి మార్చుకున్నామండి. పూర్తిగా సిమ్లో పెట్టేసండి. మనం రైస్ అయ్యేంత వరకు సిమ్లోనే ఉంచాలండి. మెంతాకు, పుదీనా, బిర్యానీ ఆకు వేసుకున్నాం కదా, ఇవి చాలా బాగా వాటర్లో ఉండడం వల్ల మనకు స్మెల్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు మనము సాల్ట్ వేసుకోవాలండి. ఈ సాల్ట్ మనము ముందే వేసుకోవద్దండి రైస్ నానబెట్టినప్పుడు, ఎందుకంటే మనం చికెన్ గ్రేవీ చూసి టేస్ట్ చూసి ఒకవేళ సాల్ట్ ఎక్కువ ఉందనిపిస్తే ఈ రైస్లో కొంచెం తగ్గించుకోవాలి, తక్కువ వేసుకోవాలి. ఒకసారి చూద్దాము. క్వాంటిటీ సరిపోయిందండి. ఇప్పుడు మనము రైస్ అయితే ఉడికిపోయింది కొద్దిగా. వీటిని చికెన్ కొద్దిగా గ్రేవీ మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మార్చుకోవాలి. కొంచెం తీసుకోండి. ఆయిల్ ఎక్కువ తీసుకోకండి బౌల్లో, అడుగున ఆయిల్ ఉండడం వల్ల ముక్కలు మాడిపోవండి. గ్రేవీ సపరేట్ తీసుకోవాలి. ఇది ఎందుకు తీసానో నేను మీకు చెప్తానండి. మీకు డౌట్ వస్తుంది ఎందుకు తీసింది పక్కన కని కదా. లేదండి, కొంచెం గ్రేవీ తీసుకొని కొన్ని ముక్కలు మటుకు సపరేట్ చేసుకోండి బౌల్లోకి. అవన్నీ స్ప్రెడ్ చేసుకోండి బౌల్లో మొత్తము. కొంచెం గ్రేవీ ఎక్కువ ఉందండి కాబట్టి కొద్దిగా ఫ్లేమ్ పెంచుకోండి. ఒకవేళ గ్రేవీ తక్కువ ఉన్నట్టయితే మీరు తక్కువ వాటర్ వేసుకుంటే, మనము అక్కడ గ్రేవీ తక్కువ ఉందనిపిస్తే ఇక రైస్ ఉడుకుతుంది కదా, ఆ వాటర్ని మనము ఆ చికెన్లోకి వేసుకోవచ్చండి. మీకు అట్లా అనిపిస్తే ఇట్లా వేసేసుకోండి. ఈ వాటర్ అనేది దాంట్లోకి వేసేసుకోండి. రైస్ మనకు పర్ఫెక్ట్ ఉడకాలండి. మనకు ఆ గ్రేవీలో వాటర్ ఎక్కువ ఉన్నట్లయితే రైస్ కొంచెం 50% ఉడికితే సరిపోతుందండి. ఒకవేళ మనకు గ్రేవీలో ఎక్కువ వాటర్ ఉన్నట్టయితే మనం కొద్దిగా 70% ఉడికించుకోవాలండి రైస్. ఇప్పుడు మనకు రైస్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. జస్ట్ ఒక 2 మినిట్స్ చూద్దామండి.
చూడండి, మనకు కొంచెం అన్నం కొంచెం పలుకుగా ఉంది. ఒక 2 సెకండ్స్ అలా ఉడికించుకుందాము. మనకు గ్రేవీ ఇక్కడ సరిపోయిందండి. రైస్ ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా వచ్చిందండి. మనం దీన్ని గంజి వార్చుకోవాలి ఇప్పుడు. చూసారు కదా ఫ్రెండ్స్, చూడడానికి కూడా ఎంత బాగుంది కదా. ఇప్పుడు మనము చికెన్ పెద్ద ఫ్లేమ్ ఎందుకు మార్చుకున్నామండి, గ్రేవీ చికెన్. ఈ గ్రేవీలోకి మనము ఈవెన్గా ముక్కలన్నీ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ రైస్ వచ్చేసి మనము పూర్తిగా వేసేయకండి. 50% రైస్ ఫస్ట్ వేసుకుందామండి. సరిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోండి, చుట్టూ ఈక్వల్గా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇంతకుముందు ఆ ముక్కల్ని ఇక్కడ ఇలా హాఫ్లో మిడిల్లో వేసేసేయండి. మొత్తం మనకు రైస్లో అంతా కలిసిపోతుందండి. కొంచెం గ్రేవీ కూడా వేసేసేయాలి. మిగిలిన గ్రేవీ 50% అనదర్ హాఫ్ రైస్ ఉంది కదా, అది వేసిన తర్వాత పైన వేసేసేయండి. ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. మన మిగిలిన గ్రేవీని కూడా ఇలా వేసేసేయండి. ఇప్పుడు మనం ఫుడ్ కలర్ వేసుకుందాం ఫ్రెండ్. ఇది ఆప్షనల్ అండి, ఇది మీ ఇష్టం. అది నేనైతే కొంచెం మిల్క్ వేసి దాంట్లోకి పౌడర్ కొద్దిగా వేసి లైట్గా వేస్తున్నానండి. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి. నేనైతే కొంచెం లైట్గా వేసానండి. మనం కొద్దిగా పైన పుదీనా ఆకులు వేసుకుందాము. మనం దమ్ము పెట్టడం వల్ల ఆ పుదీనా ఫ్లేవర్ అంతా రైస్కి అంతా ఫామ్ అయిపోతుంది, చాలా బాగుంటుందండి. నేను కొంచెం గీ కూడా యాడ్ చేశాను. గీ కూడా ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చండి, నచ్చని వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదేం పర్ఫెక్ట్ అంత మెయిన్గా వేసుకోవాలి తప్పనిసరి అని ఏం లేదండి, లైట్గా అంచులకు వేసుకోండి. చుట్టూ క్లాత్ అనేది కవర్ చేసేసండి, అంచులకి చుట్టూ క్లాత్ కానీ మనం కలిపిన పిండి కానీ గోధుమ పిండి కలిపి చుట్టూ కవర్ చేసేసి అంచులు ప్లేట్ క్లోజ్ చేసేసి దాని మీద ఒక బరువు పెట్టండి. ఏదైనా కానీ నేను రోటీ మేకర్ ఏదైనా బరువు వస్తువు పెట్టండి దాని మీద. దమ్ము గాలి బయటికి రాకుండా అలా ఉంచేసేయండి.